వస్తాయి. వీడియో వస్తుంది అనుకుంటే కట్అవుట్ వచ్చింది ఇంకా. వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేసి రమ్మనగానే ఎలా ఎంట్రీ ఇవ్వాలో అలా ఎంట్రీ ఇచ్చారు. నా జుట్టు ఎవరో చెరిపేస్తున్నారు. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఐ నో, ఏదో అటు తిరగమని ఆయన ఏదో కాన్స్పిరసీ అర్థమైంది నాకు. సూపర్. యా సునీత గారు, ఇప్పుడు ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుంది మా హీరో వచ్చిన తర్వాత. మీరు కూడా కొంచెం బ్రైట్ కనిపిస్తున్నారు ఇక్కడ. అదే కదా. ఓ టర్న్ అయిందా మా ఊరికి వేస్తున్నావు సూప్ అంటున్నారా? ఏమంటారు కదా, కావాల్సింది కూడా అదే. ఓకే డన్. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. ఇక్కడ మా హీరో మంచి కాఫీ లాంటి హీరో. కాఫీ తెప్పిస్తాను. ఓ సింబాలిక్ చాలా జరుగుతుంది. నాగరాజ్ కాఫీ తీసుకురా. టింగ్ టింగ్ టింగ్. అబ్బా నాగరాజ్ ఫ్రేమ్ లో కనిపిస్తున్నావు, మీ ఆడియో చూపించుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకాష్ కాఫీ తాగుతాడు, మీరు సాంగ్ పాడుతూ ఉండండి. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. మీరు కాఫీ తాగుతూ ఉండాలి, నేను పాడాలా? అది కాదురా, మీరు కాఫీ తాగడం ఏంటి, మీకు ఎంటర్టైన్మెంట్ గా నేను పాడడం ఏంటి? అంటే మీరు పాడుతుంటే కాఫీ కూడా చాలా తీయగా ఉంటుంది ఇంకా మీ పాటలాగా. ఓ మై గాడ్. సో ఈ సందర్భంగా పంచదార ఎక్కువైంది. ఇది పంచదార. ఎస్, కాఫీ కూడా అయిపోతుంది. ఏమునా తీరం, ఆనంద్ సినిమాలో పాట అట్లీస్ట్. సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో పిలువగని. ఇందులో ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండిననుకో ఈ బ్రతుకు మనసు తీరా, శిథిలల్లో చలిమంటై రగిలేదే ప్రేమ మరువకుమా. ఆనందమానందమానందమాయిటి మనసు కదా, యమునా తీరం సంధ్యారాగం. గొంతు బాగుంటే ఇంకా బాగుండేది. బట్ కాఫీ కూడా థర్డ్ సాంగ్ ఏంటి? ఆయనకి టెక్స్ట్ చేయరా, కంగారు పడుతున్నారు. ఇది అండి మూవీ, హీరో హీరోయిన్. అవును నిజం. త్రిష అతడు. ఫస్ట్ మహేష్ బాబు చెప్తాను అనుకున్నారు. కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. ఓకే, నాతో పాటు పాడింది ఎవరు? ఎస్పీ గారు. కేకే గారు. ఆకాష్ పాడాడు. ఆకాష్ 6th క్లాస్ లో బేబీ. అవును నిజం, నువ్వంటే నాకిష్టం, ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరదా ఇక నిలవదుగా. అను ఆ సౌండ్ రాకుండా ఉంటే కంటిన్యూ చేస్తుందండి. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి నేను పాడకుండా ఆపేసాను. చెప్పరా నాలుగో పాట ఏంటి ఆయనకి అనుకూలంగా ఇవ్వు. మీ ఫేవరెట్ ఏముంది? రీసెంట్ గా సీతారామం. ఇది కూడా ఏమనుకున్నావు? ఆయన తెలియదు నేను సీతారామంలో పాడాను. ఆయనకే కాదు చాలా మందికి తెలియదు నేను సీతారామంలో పాడానని. ఆ సాంగ్ కోసం 3-4 టైమ్స్ సినిమా చూసాను. ఇది కూడా నేను చెప్పిన విషయం. స్వప్న 3-4 టికెట్లు ఈ ద్వారా తగలేదు. ఓకే అయ్యా బాబు, ఆకాష్ నువ్వు వచ్చిన తర్వాత ఇంత బాగుంటుంది అనుకోదండి. నేను అంతే అండి. అంటే అప్పటి వరకు బర్స్ట్ గా ఉందా మేడం? 27 years మేడం. మై గాడ్, 27 years నాతో ఇంటర్వ్యూ చేయట్లేదండి. సంతోషంలో కూడా ఉందా? ఎగిరిపోతే వాడు అది పాడే చాలు. వేదంలో అనుష్క గారు. యా, అప్పుడు మేమే ఎగిరిపోయాం ఆ సాంగ్. అర్థమైంది, హీరోయిన్ల ద్వారా ఆయన పాటలు గుర్తుపెట్టుకుంటారు. ఫైన్ ఫైన్, ఎవరి గుర్తులు వాళ్ళకుంటారు. గుండెకు గంగకు వదిలి ముందు వెనుకను ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతలకు వదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరాపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చెక్ 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 చాచా. మ్యూజిషియన్స్. ఐ నో వచ్చింది కదా మేడం. తర్వాత కరెక్ట్, పర్ఫెక్ట్.
ఆనంద బాష్పాలు మీ పాటలు. బాబే ఆనంద భాష్పాలకి కూడా ఒక భాష ఉంటే ఆ, అవి మొత్తుకునేవి నాతో. అటువంటి అద్భుతమైన పాట సీతారామంలో. నువ్విక రావు అని తెలిసే ప్రశ్నల వాన ఇక ముగిసే మంతా దాచేస్తా నీతో ఉన్న కొంతకాలాన్ని గాలి ధూళి నీ పరిమళమే మరుపేరాదు నీ పరిచయమే. Super. See the lyrics అసలు కేకే రాశారు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ చేశారు. దర్ ఇస్ వన్ ఫెంటాస్టిక్ లిరిసిస్ట్ కాల్ కేకే. ఓకే. అంటే ఒక యాక్టర్ గా కాకుండా అమ్మ చెప్పారు మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంది, చాలా సేమ్ టైం నేను- సింగింగ్ కూడా చాలా బాగా పాడతాడు అని చెప్పి కూడా నేను నేర్చుకోలేదు బేసిక్గా. విని నేర్చుకుందాం అంతే. అంటే నేను స్టార్టింగ్ నేను ఒక సింగర్ని అవుదామా అని ఎప్పుడు లేదు, ఆర్ ఒక మ్యూజిషియన్ అవుతామా, కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రొఫెషనల్ కాకపోయినా అసలు రోజుకి ఒక పాట వినకపోతే ఖాళీగా ఉన్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాయి, ఏదో ఒకటి బాత్రూంలో ఉంటే గట్టి గట్టిగా పాడితే ఉంటారు ఓకే. కాబట్టి అలా స్లోగా ఇన్స్ట్రుమెంట్ వాయించడం మొదలెట్టాను నేను. సో మ్యూజిక్ వాజ్ వెరీ క్లోజ్. పొద్దున్న లేస్తే అమ్మ గొంతు వింటాను నేను ఇంట్లో. బాలుగారు ఇంటికి వచ్చిన ప్రతిసారి మా నాయనమ్మ షీ హ్యాపీలీ లివ్డ్ ఫర్ 96 years. యా ఐ నో మా, విన్నా నేను. అండ్ శ్రేయ వీడు అందరం ఒక చోట పోగైపోయేవాళ్ళు అనమాట. జనరేషన్ సంబంధం లేకుండా ఆయన ద వే హీ యూస్ టు టాక్ టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, అవన్నీ మెమరబుల్ డేస్ మాకు. వీడెంత ఎంత మాట్లాడేవాడు, చాలా టెన్షన్ పడిపోయేవాడు బాలుగారు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి. బాలుగారు ముందుంటే ఎవరి టెన్షన్ అంతే. ఆఫ్ కోర్స్ ఒక 4 తీయండి. కానీ ఆయనది నువ్వు నీ పాట పాడకూడదు, ఆయన సోలో పాడాలి. ఓకే నో ఓకే, ప్రాబ్లం. no చరణ్ చరణ్ ఇప్పుడు నేర్చుకుంటారండి. అంటే ఇప్పుడు ఏయ్! నేర్చుకుంటున్నారా మళ్ళీ బంగాళతో బాగా చేస్తావు, అరే వంట? బంగాళతో బాగా చేస్తావు. నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి? బోర్న్విటా ఇచ్చినప్పుడు నేను ఇంకే ఇచ్చినా పర్లేదు. నేను వంట చేస్తానా అని అడుగుతున్నాడు ఆయన. She's a brilliant cook. షట్ అప్, నువ్వు అరే, చాలా వెటకారంగా నేను చెప్తున్నావు. చాలా నువ్వు వెళ్ళిపోరా, ఏది? నువ్వు వెళ్ళిపో, నేను ఫినిష్ చేస్తాను. మీ గురించి అన్ని తెలుసు అరే అందరికీ. యార్, కొన్ని తెలియాలంటే ఆకాశం ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ Very గెస్ట్, honestly, నేను ఇలా joke నా చేస్తూ ఇంపార్టెంట్ ఉంటాను. గెస్ట్ అయినా నేను హౌ వెళ్ళిపోతా. కెన్ యూ సే అలా మీరు వెళ్ళిపోమని చెప్పడం? అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లే. No, I'm just kidding, of course, but బంగాళదుంప కూర, దొండకాయ కూర, బీరకాయ పచ్చడి, ఈ మూడు తప్ప నేను ఏమైనా చేస్తున్నానా? ఇంటర్వ్యూ నేనే చేశాను. ఏ బుక్ అయితే ఇచ్చారో నేను ఎంజాయ్ చేస్తాను. ఐ నో, చూస్తున్నా. నేను ఏ ఇంటర్వ్యూ ఇంత ఎంజాయ్ చేయలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. అంత బాగా చెప్తున్నాడు Correct. ఆకాష్. నేను అసలు ఏం చెప్పాను? ఆయన He's putting fire between us. He's putting fire between us. You are the reason for that. I am the fire. The fire is fire. కాదు నిజంగా, నేను ఫస్ట్ జోక్ చేస్తా, దాని తర్వాత నిజం పోరా. చెప్తా. నిజంగా అమ్మా, ఐ ప్రామిస్. సరే చెప్పు, ఎవరు చెప్పు. బ్రిలియంట్. సూపర్. సింత గారు సాంగ్ పాడితే ఇన్వాల్వ్ అయిపోతారు, హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇంకో ప్రపంచంలో ఉండి పాడతారు. అమ్మో, కదా? yes. అదే బెస్ట్. Ah. లేకపోతే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని చూడాల్సి వస్తుంది. అమ్మో, అదే బెటర్. ఇప్పుడు అర్థమైపోయిందా మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి అలా పాడుతున్నారు? ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అదే కదా, నేను అవతల ఎక్స్ప్రెషన్స్ ఏం గమనించకుండా కళ్ళు మూసుకొని నా మనం నేను సరే పాడుకుంటున్నాను. సరే, నువ్వు పాట చెప్పి అమ్మ పాట పాడతారు. చెప్పు. మానవ చాలా ఇష్టం. ఓకే. మానవా ఓయ్ మానవా, పర్వాలేదు. ఏం పర్లేదు. ఓకే. ఇప్పుడు నాకు నవ్వొస్తుంది. మానవా ఏమి కోరిక, చెప్పవా జాగు చేయక, విన్నపాలని ఆలకించిన అప్సరని నీరా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరని నీరా, ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలిన, ఎందుకంట ఇంత యోచన, ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. రే ముక్కు పట్టేసింది. సూపర్. గొంతు మాత్రం ఐ డోంట్ అండర్స్టాండ్ ఎలా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ డోంట్ నో రియల్లీ. యా నెక్స్ట్. నేను ఈ 23 పాట years తెలుసా? అంజీ తెలుసు. మేడం, ఏంటి మేడం మీ పాటలంటే ప్రాణం. అంత